Hey guys, welcome back to my channel Sandhya Rekha Vlogs. హే గాయస్, అరుణాచలంలో మా సెకండ్ డే ఎలా గడిచింది అనేది ఈ వ్లాగ్ లో వస్తుందండి. ఎర్లీ మార్నింగ్ 5 o'clock లేచి 6 o'clock అలా రెడీ అయిపోయి ఇంకా బయటకు అయితే వచ్చేసాము. బయటకు రాగానే చాలా ఆటోలు అయితే ఉన్నాయి. ఇంకా మా వాళ్ళు అయితే గిరి ప్రదక్షిణ చేయడానికి ఆటో అయితే మాట్లాడడానికి వెళ్ళారు. అండ్ మేమైతే ఇక్కడ వెయిట్ చేస్తున్నాం. ప్రీవియస్ వ్లాగ్ లో మీకు చెప్పాను కదా మాకు మోసం జరిగిందని, అక్కడే జరిగిందండి. ఆయన ఒక కాస్ట్ అయితే చెప్పారు, పర్ హెడ్ 200 అని చెప్పారు. 4 members కాబట్టి 800 కదా. అప్పటికే మేము అడిగాము అన్ని చూపిస్తారా అని చెప్పి. అండ్ మోక్ష మార్గం దగ్గర అయితే లైన్ ఉంటుంది, సో అక్కడ మీరు వెయిట్ చేయాలని కూడా అన్నాము. అక్కడ కొంచెం ఆర్గ్యూ చేశారు ఆయన మాతో. బట్ సరే చూపిస్తాను అని చెప్పి కొంచెం విసుగ్గా మాట్లాడారు. నాకు అక్కడే ఎందుకు కొట్టింది, బట్ స్టిల్ అయినా కూడా సర్లే అని చెప్పి ఎక్కేసాం మేము. సరే అన్ని చూపిస్తా అన్నారు కదా అని చెప్పి మేము ఎక్కువ బార్గెన్ కూడా చేయలేదు, ఇంకా ఓకే చెప్పి స్టార్ట్ అయిపోయాం అండి. తనైతే ఫస్ట్ మాకు 2 గుళ్ళే చూపించారు. బట్ సెకండ్ టెంపుల్ దగ్గర అయితే అక్కడ ఫోటో దిగాం మేము. అక్కడ ఫోటో దిగేసరికి అది చూసారు, అది చూసి ఇంకా స్టార్ట్ చేశారు అనమాట ఆర్గ్యుమెంట్. 2 minutes అనుకుంటా, అంతే, ఎక్కువ కూడా ల్యాక్ చేయలేదు మేము. బట్ ఆయన దానికే రచ్చ చేశారనమాట. మాట్లాడుతున్నారు, ఇలా అయితే కుదరదండి, టెంపుల్ దగ్గర ప్రతిసారి ఇంత లేట్ అయితే కుదరదు, అది ఇదని చెప్పి చాలా ఆర్గ్యుమెంట్ అయితే చేశారు మాతో. అసలు టెంపుల్స్ వెళ్ళిందే ప్రశాంతంగా దర్శించుకోవడానికి కదండి. స్టార్ట్ అయిన కొంతసేపటికి ఇలా అవ్వడంతో నేనైతే మూడ్ ఆఫ్ అయిపోయానండి. ఇంకా నాకైతే మనసంతా పాడైపోయింది. ఇంకా అతను కూడా ఆర్గ్యూ చేస్తున్నాడు వెళ్తున్నంత సేపు. మేమైతే ఏం అనలేదు కూడా, ఆయన ఇంకా కావాలనే ఆర్గ్యూ చేస్తున్నాడు, ఏంటంటో మాట్లాడుతున్నాడు. ప్రదక్షిణ అంతా ఇంకా ఇలా ఆర్గ్యూ చేస్తూ ఉంటే మనం ప్రశాంతంగా దర్శించుకోలేం కదా. అందుకని ఒక స్పాట్ దగ్గర ఇంకా మేము దిగిపోయి ఇంకా కొంత డబ్బులు అయితే ఇచ్చేసి మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి వేరే ఆటో అయితే మాట్లాడుకొని ఇంకా అక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ అయ్యాము. తను ఎందుకలా బిహేవ్ చేసాడు అనేది మేము రూమ్ వెకేట్ చేసి రైల్వే స్టేషన్కి వెళ్తున్నప్పుడు అప్పుడు తెలిసింది మాకు. ఒక అతను చెప్పారనమాట, అదేంటో నేను లాస్ట్ చెప్తాను. నెమలి వెళ్ళిపోయింది. నెక్స్ట్ మేము వెళ్ళిన గుడి అయితే నైరుతి లింగం అండి. వెళ్ళేసరికి ఇలా నెమళ్ళు పురివిపి మరి డాన్స్ వేస్తున్నాయి, ఓ పక్క నుంచి అరుస్తున్నాయి. అసలు చూస్తే 2 కళ్ళు సరిపోలేదు అనమాట. అండ్ అందులో ఎర్లీ మార్నింగ్ కదా, చాలా బాగుంది చూడడానికి. అది అరుచుకుంటూ అలా డాన్స్ వేస్తూనే ఉంది. ఇక్కడ నుంచి మాకు దొరికిన ఆటో అతను అయితే చాలా మంచివారండి. ఆయన అయితే చాలా బాగా చూపించారు. వెళ్తున్న ప్రతి ఏరియాలో కూడా ఈ గుడి ఉంటుంది, అది ఇది అని చెప్పి ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. మనకు తెలియదు కదా, కొత్త ప్లేస్ కదా, సో ఎవరైనా చెప్తేనే మనకి, ఒక గైడ్ లాగా చెప్తేనే కదా మనకు తెలిసేది. అండ్ కొండపై నుంచి ఒక ఆకారం కనిపిస్తుంది వినాయకుడు లాగా, ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు ఆయన. నెక్స్ట్ మేము వెళ్ళిన టెంపుల్ అయితే పాత శివాలయం అంటండి. ఇది చాలా పురాతనమైన శివాలయం అంట, చాలా పెద్దగా ఉంది లోపల టెంపుల్. అండ్ ఫస్ట్ అయితే వినాయకుడిని దర్శించుకొని తర్వాత ఒక ప్రదక్షిణం చేసి లోపలికి అయితే వెళ్ళాము. అండ్ చాలా పెద్దగా ఉంది గుడి. నాకైతే ఇది చూడగానే ఫస్ట్ మైండ్లో వచ్చిన థాట్ అయితే మా ఊరి దగ్గర అంతర్వేది ఉంటుందండి, కొంచెం అలా అనిపించింది నాకు. ఈ టెంపుల్ అయితే కొంచెం ఖాళీగా ఉంది, సో ప్రశాంతంగా వెళ్ళి దర్శనం చేసుకున్నాము. ఇదైతే కొంచెం సెపరేట్ గా ఉందండి లోపలికి, మరి అందరూ చూపిస్తారో లేదో నాకు తెలీదు. మాట్లాడుకుంటారు కదా, అప్పుడే చెప్పండి పాత శివాలయం కూడా చూపించాలని. సో వాళ్ళైతే తీసుకెళ్తారు. అయితే తప్పకుండా చూడాల్సిన టెంపుల్. అరుణాచలంలో మనం గిరి ప్రదక్షిణ చేసే మార్గంలో మొత్తం 8 శివాలయాలు ఉంటాయండి. అష్టలింగాలు అంటారు. మనకి మొత్తం 14 కిలోమీటర్లు ఉంటుంది. చాలా మంది కాలినడకన వెళ్తారు, కొంతమంది అయితే ఇలా చేయలేని వాళ్ళు ఆటోల్లో వెళ్తుంటారు. యాక్చువల్లీ కొన్ని టెంపుల్స్ లో అయితే షూట్ చేసుకునే ఏమనలేదు, బట్ కొన్ని టెంపుల్స్ లో అయితే బయట బోర్డ్స్ పెట్టేశారు, మీరు ఇక్కడ షూట్ చేయకూడదు, ఫోన్స్ అవి వాడకూడదు అని చెప్పి. సో నేనైతే ఇంక అందుకే జస్ట్ పై వరకే తీసానండి. చోట్లకి వెళ్ళినప్పుడు మనం వాళ్ళు ఏం చెప్పినా కూడా రెస్పెక్ట్ చేయాలి కదా, సో అందుకని చెప్పి షూట్ చేయడం ఆపేశాను. అండ్ నెక్స్ట్ మేము వెళ్ళింది అయితే మోక్ష మార్గం. ఇక్కడైతే చాలా పెద్ద క్యూ లైన్ ఉంది. ఇక్కడైతే దగ్గర ఒక 1 hour పట్టేసింది. మేము సెకండ్ మాట్లాడుకున్నాం కదా ఆటో అతనితో, మేము ముందే చెప్పామన్నమాట మోక్ష మార్గం దగ్గర లైన్ ఉన్నా కూడా మీరు వెయిట్ చేయాలి అని. ఆయన అయితే ఒప్పుకున్నారు. సో అలాగే 1 hour పట్టింది మాకు ఇక్కడ మొత్తం లోపలికి వెళ్ళి వచ్చేసరికి. ఇక్కడ నుంచి చూస్తున్నానే కానీ నాకైతే లోపల చాలా టెన్షన్ వచ్చిందండి. నాకు ఫోబియా ఉంది, ఏంటంటే ఇలా చీకటి ప్రదేశాల్లోకి, ఇరుకు ప్రదేశాల్లోకి, జనం ఎక్కువ ఉన్న చోట అస్సలు ఉండలేను. ఏదో చేసేద్దామని వచ్చేసాను కానీ ఇంకా దగ్గరికి వెళ్ళేసరికి నాకు ఫుల్ యాంగ్జైటీ వచ్చేసింది. అంతే ఓం నమః శివాయ, ఓం నమః శివాయ.
ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. మా వాళ్ళందరూ కలిసి ఫస్ట్ నన్నే పంపించారు. సో ఎలాగోలాగ ధైర్యం తెచ్చుకొని ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోయాను. చాలా ఈజీగా అంటే ఈజీగా వచ్చేసాను ఆ శివయ్యని తలుచుకుంటూ. అండ్ నెక్స్ట్ వెంటనే మా వాళ్ళు కూడా వచ్చేసారు వెనకనే. ఇంత లావుగా ఉన్న మనుషులు కూడా అందులో ఇరుక్కోరండి, ఫ్రీగా వచ్చేస్తారంట. కొంచెం కష్టం అనిపించినా కూడా వచ్చేస్తారు, ఎవరు అయితే ఇరుక్కోరు. అంతా శివయ్య మహిమ. ఇంకా మేము అక్కడ స్వామిని తలుచుకుంటూ ఇక్కడైతే దీపాలు వెలిగించాను. ఇంకా లాస్ట్ మేము దర్శించుకున్న టెంపుల్ అయితే ఈశాన్య లింగం అండి. ఇక్కడ పంతులు గారు మాకు ఒక పువ్వు ఇచ్చారు. ఇదేంటో ఎవరికైనా తెలుసా? నేను కూడా ఇదే ఫస్ట్ టైం చూడడం. నాగలింగం పువ్వు అంటారు దీన్ని. అండ్ ఇలా సర్పం లాగా పైన ఉంటుంది, లోపల లింగం ఉంటుంది. ఇక్కడతో మా గిరి ప్రదక్షిణ అయితే పూర్తయిపోయిందండి. యాక్చువల్గా రాజగోపురం నుంచి మొదలు పెట్టాలి. మాకు ఫస్ట్ దొరికిన ఆటో అయినా సగం నుంచి చూపించుకుంటూ రావడంతో మాకు ఆర్డర్ ఏంటో సరిగ్గా తెలియలేదు. ఫైనల్లీ మా గిరి ప్రదక్షిణ అయితే అయిపోయిన తర్వాత ఇంకా హోటల్కి అయితే వచ్చేసాము. అప్పటికే 8:30 అలా అవుతుంది. మేము వెళ్ళేసరికి ఇంకా టిఫిన్స్ అయితే పెడుతున్నారు మా హోటల్లో. చెప్పాను కదా ఇక్కడ ఫుడ్ కూడా వాళ్ళే పెడతారు. ఆ రోజు అయితే ఉప్మా పెట్టారండి. ఇంకా అక్కడైతే ఫాస్ట్ గా తినేసి హోటల్ ముందే రమణ మహర్షి గారి ఆశ్రమం అని చెప్పాను కదా, సో అక్కడికైతే వెళ్ళిపోయాం. ఎందుకంటే ఇంకా మాకు రిటర్న్ ట్రైన్ కూడా 11:30కి ఉంది. సో ఇవన్నీ ఫాస్ట్ గా కవర్ చేసుకొని రైల్వే స్టేషన్ కి అయితే వెళ్ళిపోవాలి. తర్వాత టీ కూడా సర్వ్ చేశారు. ఇంకా టీ తాగేసి రమణ మహర్షి గారి ఆశ్రమంకి అయితే స్టార్ట్ అయిపోయాం. ఇదే రమణ మహర్షి గారి ఆశ్రమం అండి, రమణాశ్రమం అని ఉంటుంది. అండ్ లోపలికి అయితే వెళ్తుండగా అక్కడ పెద్ద పెద్ద బోర్డ్స్ అయితే పెట్టారు. అండ్ అక్కడ స్ట్రిక్ట్లీ మనకి డ్రెస్ కోడ్ అయితే ఉంటుంది. లేడీస్ అయితే చూడిదార్స్, శారీస్ వేసుకోవాలి. అండ్ జెంట్స్ అయితే మాత్రం ప్యాంట్ షర్ట్స్ వేసుకోవాలి. ఇంకా షార్ట్స్ అలాంటివి అయితే అలౌడ్ కాదు. అండ్ ఆల్సో వాళ్ళు ఫోన్స్ కూడా లోపలికి తీసుకువెళ్ళొచ్చు, కానీ అక్కడ ఫోన్స్ తో ఏమీ షూట్ చేయకూడదు. చాలా సైలెంట్ గా ఉండాలి, గట్టిగా మాట్లాడకూడదు. ఎందుకంటే లోపల చాలా మంది ధ్యానంలో ఉంటారు, మెడిటేషన్ చేసుకుంటూ ఉంటారు. సో అందుకని మనం గట్టిగా మాట్లాడకూడదు అనమాట. అందుకని నేను అక్కడ కింద ఏమీ షూట్ చేయలేదు. పైన స్కందాశ్రమం ఉంటుందండి, అది మనం చాలా దూరం నడాలి, 1.5 కిలోమీటర్ ఉంటుంది అనుకుంటా. అంతా ఇలా రాళ్ల మార్గం ఉంటుంది. అక్కడ ఎవరో చెప్పారనమాట, పైకి వెళ్ళడానికి ఒక 1 అవర్ పడుతుంది, కిందకి రావడానికి ఒక 1 అవర్, అక్కడ చూడడానికి అంతా ఒక 1 అవర్ పడుతుందని చెప్పారు. సో మాకు అప్పటికే చాలా లేట్ అయిపోయింది. మళ్ళీ 11:30 ట్రైన్ కదా, సో అందుకని చెప్పి సగం దూరం వెళ్ళి ఇంకా మళ్ళీ రిటర్న్ అయిపోయాం. పైకి అయితే వెళ్ళలేకపోయాం. అదైతే నాకు చాలా బాధ అనిపించింది, చూడాల్సింది వెళ్ళి అని. ఇంకా టైం లేదు, ఏం చేస్తాం. అందుకని కాసేపు నేను అక్కడ మెడిటేషన్ చేసుకున్నాను. చాలా ప్రశాంతంగా ఉంది, కానీ సంథింగ్ ఏదో డివైన్ ఎనర్జీ అయితే అక్కడ ఉందండి. నేను అది ఫీల్ అయ్యాను. కొంచెం సేపు మెడిటేషన్ చేసినా కూడా ఎంతో మైండ్ అయితే రిఫ్రెష్ అయిపోయినట్టు అనిపించింది నాకు ముందుగా తెలియదు అనమాట పైకి వెళ్ళడానికి ఇంత టైం, రావడానికి ఇంత టైం అని చెప్పి. సో అందుకని చెప్పి మేము ఏం ప్లాన్ చేయలేదు. నెక్స్ట్ టైం అయితే మంచిగా ప్లాన్ చేసుకుని అయితే వెళ్తాం డెఫినెట్ గా. తర్వాత రూమ్ కి వచ్చేసి ఇంకా వెకేట్ చేసేస్తున్నాము. వీడియో స్టార్టింగ్ లో చెప్పాను కదండి, ఒక ఆటో అతను చెప్పారు మాతో అరగంట్ గా బిహేవ్ చేసిన అతని గురించి. అతను ఏం చెప్పారంటే, అతను అందరితో అలాగే బిహేవ్ చేస్తాడంట. కావాలనే ప్యాసింజర్స్ తో అలాగా ఎక్కువ లేట్ చేస్తున్నారు అలా ఇలా అని చెప్పి ఆర్గ్యుమెంట్ చేసి వాళ్ళ నుంచి ఎక్కువ మనీ అయితే అడుగుతాడంట. సో మాకైతే మేము వెళ్తున్న ఆటో అతను అదే చెప్పారు, వాళ్ళు ఒకటే స్టాండ్ అనమాట. సో అందుకని చెప్పి మేము అప్పుడు రియలైజ్ అయ్యాము, డబ్బుల కోసం ఇదంతా చేసింది అని చెప్పి. మేము రైల్వే స్టేషన్ కి వెళ్తుంటే స్వామి ఎదురొచ్చి మళ్ళీ దర్శించుకోండి అని చెప్పి మాకు దర్శనం ఇచ్చారనమాట. అండ్ టెంపుల్ ముందు నుంచే వెళ్ళాలి రైల్వే స్టేషన్ కూడా. సో మళ్ళీ ఒకసారి దండం పెట్టుకొని స్టేషన్ కి అయితే వెళ్ళిపోయాం. ఇంకా స్టేషన్ కి అయితే వెళ్ళిపోయిన తర్వాత మా హస్బెండ్ అయితే మాకు ఫుడ్ కోసం వెళ్ళారు. మేము ఇంక ఇక్కడ వెయిట్ చేస్తున్నాం. అండ్ ఇక్కడ ఐ లవ్ తిరువన్నామలై అని ఉంది, అక్కడ కొన్ని ఫొటోస్ అయితే దిగాము. రైల్వే స్టేషన్ ఆపోజిట్ ఉంటుందండి అరుణాచలం కొండ. మళ్ళీ ఒకసారి స్వామిని అయితే దండం పెట్టుకొని త్వరగా మళ్ళీ నీ దర్శనం ఇవ్వు తండ్రి అని చెప్పేసి మనసులో దండం పెట్టుకున్నాం. అక్కడిగా దర్శించుకున్నాం కదా ఈశాన్య లింగం, అక్కడ రుద్రాక్షలు ఇలా కడతారు. సో ఈచ్ 150 తీసుకున్నారనమాట. సో మా హస్బెండ్ 2 పిల్లలు కట్టించుకున్నారు. హెల్త్ కూడా మంచిది కదా, పంచముఖ రుద్రాక్షలు అనమాట ఇవి. స్వామి దగ్గర పూజించి రుద్రాక్షలు మెళ్ళలో కట్టి నాగలింగం పువ్వు అయితే నాకు ఇచ్చారు. అయితే శివయ్య మంచిగా బ్లెస్ చేశారు మా అందరినీ అనిపించింది. మా రిటర్న్ జర్నీ అయితే మేము తిరుపతికి అయితే చేయించుకున్నామండి. తిరుపతి నుంచి మళ్ళీ నైట్ 8:30కి మాకు ట్రైన్ అనమాట వైజాగ్. మళ్ళీ రిటర్న్ తిరుపతి వస్తున్నాం కదా, సో మళ్ళీ తిరుపతికి తిరుమల కొండను అలా చూసుకుంటూ స్వామివారి ఫేస్ చూసుకుంటూ అయితే వచ్చేసాం తిరుపతికి. అండ్ అక్కడ నుంచి మేము లాకర్ లో లగేజ్ అది పెట్టేసుకుని శ్రీనివాస్ మంగాపురం అయితే వెళ్ళిపోయాం కళ్యాణ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి. శ్రీనివాస్ మంగాపురం వెళ్ళేసరికి అరౌండ్ 5:30 అలా అయిపోయింది. ఇంకా టెంపుల్ కూడా ఖాళీగా ఉంది. ఫస్ట్ అయితే కోనేరులోకి వెళ్ళాము. నీళ్ళు అయితే ఎంత ఫ్రెష్ గా ఉన్నాయో. పక్కనే స్వామివారి రథం కూడా ఉందండి, ఎంత పెద్ద రథం ఉందంటే చాలా పెద్దది ఉంది. తర్వాత కోనేరులోకి అయితే దిగాము. అండ్ నీళ్ళు అయితే చల్లగా ఉన్నాయి. అక్కడ కొంచెం వాటర్ తీసుకొని తల మీద అయితే జల్లుకొని స్వామి దర్శనంకి అయితే లోపలికి వెళ్ళిపోయాము.
అక్కడ నుంచి మేము నెక్స్ట్ వెళ్ళింది అయితే గోవిందరాజుల స్వామి టెంపుల్ కి అయితే వచ్చేసామండి. అక్కడ 6 o'clock కి దర్శనం అయితే ఆపుతామన్నారు. సో మేము ఫాస్ట్ గా లోపలికి వెళ్ళి దర్శనం అయితే చేసేసుకున్నాము. ఇక్కడైతే క్రౌడ్ చాలా ఉన్నారు. టైం అయితే పట్టింది దర్శనంకి. బట్ అయినా లోపల చాలా గుళ్ళు ఉంటాయి కదా, అవన్నీ కూడా చూసుకొని ఇంకా బయటకి అయితే వచ్చేసాము. ఇన్ని టెంపుల్స్ తిరిగినా కూడా నేను ఎక్కడ షాపింగ్ చేయలేదు. ఫైనల్లీ ఇక్కడైతే షాపింగ్ చేశాను నేను. అండ్ నేను ఏమేమి కొన్నావు ఇవన్నీ మీకు నెక్స్ట్ వీడియోలో వస్తాయి. సో మా ఈ తిరుపతి అరుణాచలం డెవోషనల్ ట్రిప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మేమైతే చాలా మంచిగా ఫీల్ అయ్యాను, బ్లెస్డ్ గా ఫీల్ అయ్యాను నేనైతే. ఈసారి తిరుమలలో అయితే నా ఎక్స్పీరియన్స్ చాలా డిఫరెంట్ గా అనిపించిందండి. ఎందుకంటే ఆయన నా వెంటే ఉన్నారు, ఆయన దగ్గరుండి నడిపిస్తున్నారు, ప్రతిదీ ఆయనే చూపిస్తున్నారు అన్న ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. అండ్ దర్శనం కూడా అలాగే అయ్యింది. సో నేనైతే మంచిగా హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట మొత్తం ఈ జర్నీలో. అరుణాచలం కూడా చిన్న డిసప్పాయింట్మెంట్ ఉన్నా అన్ని బాగా చూసామన్న ఫీలింగ్ అయితే వచ్చింది ఫైనల్లీ. మేము రిటర్న్ వైజాగ్ వచ్చేసిన తర్వాత మేము ఎక్కడికి వెళ్ళాం, తర్వాత నా షాపింగ్ ఏం చేశాను, ఇవన్నీ కూడా మీకు నెక్స్ట్ వీడియోలో వస్తాయి. అంతవరకు స్టే ట్యూన్ అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ గైస్.